అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు సజ్జల భార్గవ్కి చాలా దగ్గర అనుబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నిజం మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అదేంటంటే ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. గతంలో భార్గవ్ టీం నాకు మెసేజ్ చేసింది, ఏమని, మీరు జగన్ గారికి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేయాలా, దానికి మేము మనీ పే చేసాం గిట్లని చెప్పి అన్నారు ఈ భార్గవ్ వాళ్ళ టీములు. అయితే ఒక వీడియోకి ఎంత పే చేస్తారు గిట్లని చెప్పి నేను అడిగినాను. వాళ్ళు చెప్పారు, మీరు ఒక వీడియోకి ఎంత తీసుకుంటారు గిట్లని చెప్పి అన్నారు. నేను ఒక వీడియోకి 20,000 తీసుకుంటా గిట్లని చెప్పి అన్నారు. అప్పుడు ఓకే అనేసారు. దాంట్లో మళ్ళీ కొన్ని కండిషన్స్, మీరు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతా చంద్రబాబు నాయుడిని తిట్టాలా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలా, నారా లోకేష్ గారిని తిట్టాలా గిట్లని చెప్పి అన్నారు. నేను షాక్ అయిపోయినా. ఏంది ఇట్లాంటి మాటలు మాట్లాడతారంటే, ఎవరైనా ఒక నాయకుడి గురించి తప్పుగా మాట్లాడొద్దు గిట్లని చెప్పంటారు, కానీ వీళ్ళేంది తిట్టాలి గిట్లని చెప్పంటారు గిట్లని చెప్పన్నా. కానీ వాళ్ళ టీం వాళ్ళకి తెలియదు అంటే, నేను పక్క కళ్యాణ్ గారి అభిమాని, నా పేరు కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి. సో ఏ రోజైనా వస్తుందేమో కానీ కళ్యాణ్ గారిని తిట్టే రోజు, ఇప్పుడు బాబు గారిని చూశాక, నారా లోకేష్ గారిని చూశాక వాళ్ళని తిట్టే రోజు మాత్రం అసలు రాదు. ఎందుకు, బాబు గారు అంత వయసులో కూడా బయటికి వెళ్ళి జనాల్లోకి వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. నారా లోకేష్ గారు అయితే ట్విట్టర్లో ఏ సమస్య వచ్చినా ఎమ్మటే సాల్వ్ చేసేస్తా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఈ వ్యక్తులు తిట్టమని చెప్పి అంటా ఉన్నారు. ఒకసారి భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మాటలు విని దాదాపు మనం మాట్లాడుకుందాం. ఇది గతంలో వీడియో. అటుపక్క చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రుడు, ఆయన దత్తపుత్రుడు, ఆయన వదిన భార్గవ దత్తపుత్రుడు గిట్లని చెప్పి అంటా ఉన్నాడు. ఎవరిని అంటా ఉన్నాడు? నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది లేడీస్ ఉంటారు, పైసలు ఇస్తే వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళు గట్లనే పైసలు ఇస్తే ఏ బూతులైనా మాట్లాడేవాళ్ళు, ఏ బూతులైనా తిట్టించేవాడు ఈ భార్గవ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు కళ్యాణ్ గారి గురించి. ఎవరండి కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారి గురించి మాట్లాడే రేంజ్ అండి మీద? కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అండి మీరు? పైసలు ఇస్తే నువ్వు కుక్క లెక్క కాలు నాకే రకం, నువ్వు కూడా కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతా ఉన్నావు. ఇప్పుడు చూడు, మళ్ళీ పెద్ద ఎలివేషన్ ఇచ్చుకుంటా. మరి ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ ద్వారా జైలుకి పోతా ఉన్నాడు. అదే ఈ వీడియో. అసలు జైలుకి ఎందుకు పోతా ఉన్నాడు, ఏంది కథ గిట్లని చెప్పి ఈ వీడియో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ మన ఇంట్లో మాట్లాడుకుంటా ఉంటారు కదా, కూల్నా కొడుకు అని చెప్పి. వీళ్ళందరూ కాలే, ఇంట్లో చిన్న పోరగాలు అందరూ కూల్నా కొడుకులే. వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, వీళ్ళు జగన్ మీద ప్రేమతో రాలా, పైసలు ఇస్తున్నారు కాబట్టి వచ్చారు. ఇక్కడ కొంతమంది ఉంటారు. జగన్ ఈ రోజు మీ సోషల్ మీడియా సైనికులను, మీ సోషల్ మీడియా ఆర్మీ అంట వాళ్ళు. ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దేనికంటే ఆర్మీ? తప్పుగా మాట్లాడినిక, తప్పుడు పోస్టులు పెట్టినిక, ఆడబిడ్డల్ని ట్రోల్ చేయనిక, దేనికంటే మీ ఆర్మీ? మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దేనికి పనికారు? వాళ్ళని మీరు ఆర్మీ అని సంబోధిస్తా ఉన్నారు. మన ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఇదే సోషల్ మీడియా ఆర్మీని చూసి భయపడతారు. ఎందుకు భయపడరు? ఆడబిడ్డల్ని ఎట్లా పడతారు అట్లా మాట్లాడుతున్నారు, మార్ఫింగ్ చేస్తా ఉన్నారు ఈ వైసీపీ కార్యకర్తలు. మీరు ఇప్పటికీ చూడండి, కొంతమంది టీడీపీ వీర మహిళలు, లేకుంటే జనసేన వీర మహిళలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి చూసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అమ్మల్ని ఎక్కల్ని తిట్టుకుంటా కామెంట్లు పెడతా ఉంటారు, వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉంటారు. అరే మార్ఫింగ్ చేసుడే అంటారు మీ వైఎస్ఆర్సీపీ పట్టాలు, వాళ్ళని వీళ్ళు ఆర్మీ లెక్క పూజిస్తూ ఉన్నారు, వాళ్ళని చూసి భయపడతా ఉన్నారంట. దానికి భయపడతలేదా? మీ ఓళ్ళు చేసే మాటలకి, మీ ఓళ్ళు చేసే పోస్టులకి భయపడతా ఉంటారు. స్టిల్ నేను ఇప్పటికీ భయపడతా ఉన్నాను. నా అకౌంట్లోకి వెళ్ళి చూడండి మీరు, నేను ఏ రోజు ఎవరికంటికి వెళ్ళి మాట్లాడినాను, మిమ్మల్ని నిలదీస్తున్నా అని చెప్పి, మా అన్న గురించి మాట్లాడుతావా, నీకు అంత దమ్ముందారాకి వెళ్ళని చెప్పి మీ వాళ్ళు అమ్మ లెక్క తిట్టుకుంటా పోస్టులు పెడతా ఉంటారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, మీ వైఎస్ఆర్సీపీ ఆర్మీ వాళ్ళు. అరే వాళ్ళని ఆర్మీ అన్నలో కూడా సిగ్గుపడాలి మీరందరూ. చెత్త పోస్టులు పెట్టి ఆఖరికి మన అక్క చెల్లెమ్మలు, మన పార్టీకి సంబంధించి అమ్మ కొంతమంది టీడీపీ వీర మహిళలు కానీ, లేకుంటే జనసేన వీర మహిళలు కానీ, ఈ వైఎస్ఆర్సీపీ అధికారులు మీ మీద పోస్టులు పెట్టింది, మీ మీద ట్రోల్ చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే ప్లీజ్ నాకు సెండ్ చేయండి అమ్మా. ఈ భార్గవ్ మీద మళ్ళీ ఒక కేసు పెట్టించి మళ్ళీ బొక్కలు పెట్టచ్చు. ఇప్పుడు భార్గవ్ తప్పుడు పోస్టులు పెట్టాడని, అమ్మాయిల ఫేస్ మార్ఫింగ్ చేసి ట్రోల్ చేశాడని, కార్యకర్తతోటి విచ్చలవిడిగా తిట్టించాడు గిట్లని చెప్పి ఆ కేసు మీద జైలుకి పోతా ఉన్నాడు. మీరు ఇంకో పోస్ట్, మీ సైడ్కి వెళ్ళి ఇంకో పోస్ట్ పెడితే ఇంకొక 5-6 నెలలు జైల్లో ఉంటాడు. ఖచ్చితంగా టీడీపీ వీర మహిళలకు కానీ, లేకుంటే జనసేన వీర మహిళలు ఖచ్చితంగా తిట్టుంటారు. వీళ్ళ టీము తిట్టడమే వీళ్ళ పని. వీళ్ళు ఏవో మంచి పనులు చేసుకుంటా, మంచి పనులు చెప్పుకుంటా పోరు. వీళ్ళు ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకుడి గురించి మాట్లాడతారో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళ వైసీపీ కార్యకర్తలు మనల్ని ఎలా టార్గెట్ చేస్తారంటే, మనకు ఒక నాయకుడు అంటే ఇష్టం, ఆ నాయకుడి గురించి మాట్లాడతాము, కానీ వాళ్ళకి మాట్లాడడం రాదు. ఒక్కటే వచ్చు, తిట్టడం వచ్చు, ట్రోలింగ్ చేయడం వచ్చు, బాడీ మార్ఫింగ్ చేయడం వచ్చు. ఇదంతే, ఇంతకు మించి ఏమీ రాదు. ఇక ఈయన దగ్గరుండి చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూపించిన కదా చిన్న కొడుకులు
కూల్నా కొడుకులు గిట్ల అని చెప్పి వాళ్ళందరూ తిట్టే బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పలు చెప్పుకునేటోడు ఎవ్వడు ఉండడు. బయటికి రా సాగొడతాం, బయటికి రా చంపేస్తాం, 2029లో నీకు ఉందిరా గిట్ల అని చెప్పి వార్నింగ్ ఇస్తా ఉంటారు. వీళ్ళు ఎలాంటి టార్చర్ పెడతారంటే మన అకౌంట్లోకి వచ్చి అమ్మ లెక్కల్ని తిట్టుకుంటా పోతారు. అప్పుడు మనం అనుకోవాలా, అరే మనం ఎందుకు తిట్టించుకుంటాం, మనం ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చినాం గిట్లని చెప్పి అనుకొని సైలెంట్గా ఉండేటట్టు వెళ్ళి చేస్తారు. కానీ వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళ గొప్పలు ఏ రోజు మాట్లాడుకోరు, ఎందుకంటే అక్కడ గొప్పలే లేవు కాబట్టి. ఓకే చూద్దాం. అక్క చెల్లెమ్మల మీద కూడా భయపెట్టాలని చూస్తున్నా. మీరు నేర్పించిన సంస్కారంతో ఇక్కడ ఉండే ఎవ్వరు కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డికి సంస్కారం ఉందా? చిన్న చిన్న పోరగాల ముందు అన్న బార్కో అన్న చిన్న పోరగాల ముందు పెళ్లిళ్ళ గురించి మాట్లాడిందా మన జగన్ అన్న? నువ్వు ఆయనకి మళ్ళా దండం పెట్టాలి. మీ అందరికీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే దండం పెట్టాలా. మీరు ఒకసారి అకౌంట్లోకి వచ్చి చూడండి, పోనీ ఈ వీడియో అకౌంట్కి వెళ్ళి చూడండి ఎట్లా మాట్లాడతారో మీ వైఎస్ఆర్సీపీ ఆర్మీ వాళ్ళు, మీ వైసీపీ కార్యకర్తలు, మీ కూల్లా కొడుకులు. జారడం లేదు, హరాస్మెంట్ చేయడం లేదు, బూతులు తిట్టడం లేదు. నేను చెప్పినా కదా వీళ్ళే, మీ అందరికీ తెలుసు. వైజాగ్ పింకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నాని, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే మచ్చా. నాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెళ్ళి పైసలు వచ్చుంటే నేను కూడా ఆడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అన్న మీకు పెద్ద ఫ్యాన్ అన్నా, నేను నా పేరు పవన్ కళ్యాణ్ పైసలు తీసుకుని అన్నా నీకు మేము పెద్ద ఫ్యాన్ అన్నా, నువ్వు పైసలు ఇస్తే నేను వచ్చినా గిట్లని చెప్పాను అర్థం అక్కడ. అన్నా నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, మీరు చేసే అభివృద్ధి అన్న, మీరు ఇచ్చే పథకాలు చాలా బాగున్నాయి అన్న, మీరు ముసలోళ్ళకి కానీ అమ్మలకు కానీ తాతలకు కానీ చాలా బాగా చూసుకుంటారు నాకు గిట్లని చెప్పి వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారు. దాన్ని మనం బట్టి జగన్ అన్న ఒకసారి వస్తాడు, మైక్ ఇస్తారు, మాట్లాడాలి. అంతెందుకు నా ఫ్రెండ్స్ సిద్ధం సభ టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియోకి 20-30 వేలు తీసుకున్నారు. 1,00,000 కంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువనే పైసలు, తక్కువ ఉంటే తక్కువ పైసలు. ఒక్కొక్క పోస్టులకి పైసలు తీసుకున్నారు అబ్బా. వాళ్ళు పైసలు తీసుకుంటారు, పోస్ట్ డిలీట్ చేస్తారు. నాకైతే ఇవ్వలేదు, కానీ పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి తర్వాత చెప్పేసినాను. వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వాలా, కానీ ఒక్కసారి అప్రోచ్ అయ్యి ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన లంక పనులన్నీ బయట చెప్పేస్తున్నాయి, ఖచ్చితంగా నా ఛానల్లోనే పెట్టేస్తున్నాయి. కానీ భార్గవ్ చాలా సేఫ్గా చేసేసాను. ఇక వీళ్ళందరూ కూలోళ్ళు, పైసలు ఇస్తే వస్తారు, పైసలు ఇస్తే ఏమైనా మాట్లాడతారు. వీళ్ళు మళ్ళీ జన సైనికుల్ని జెండా కూలీలు గిట్లని చెప్పి అంటారు. వీళ్ళు అసలైన కూలి నా కొడుకులు, మరి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.